చిన్న వాక్యం చదువుకుందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడను దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ఇంతవరకు నీ బిడ్డలైన వారిని ఏర్పాటు చేసుకొని ప్రారంభ ప్రార్థనలు, పాటలు పాడుటలు, దేవాని ఆత్మ సహాయము ద్వారా ఈ మటలాదివార దినమందు దేవా మటలాదివార ప్రార్థన, దేవా పాటలు బిడ్డల ద్వారా నైనా గానము చేయుటకు నీ సహాయం బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రములు. ఇంకా బలపరచండి. కార్యములు పాలు పొందిన బిడ్డలందరూ ఆదివారం ఆరాధనలు ఏకీపించిన వారందరినీ దీవించము, ఆశీర్వాదించము, వర్ధిల్లు చేయండి. దేవా ఈ మటలాదివార దినమందు కొద్ది సమయము ధ్యానము కొరకు వాక్యము చదువుకొని ఉండగా దేవా మరి అయోగ్యుడిని బలహీనుడను దేవా తండ్రి అనటానికి తగిన వాడను నన్ను మరుగుపరిచి ఈ వాక్య భాగములో నుండి మీరు మాట్లాడి బిడ్డలను బలపరచమని నీవు జయించి ఉన్నావు. శ్రమలు ముందున్నవి, అయినను జయములతో యెరూషలేములోనికి వెళుతున్నట్లు ప్రభా ముందు జరగబోయే నీ చరిత్ర ముందుగానే ప్రవచనములు దేవా రాసి మరి వాటికి నెరవేర్పు చూపించిన తండ్రి స్తోత్రములు. నాయన వాక్యము ద్వారా ప్రభా మేమను ముందు శ్రమలను జయించడానికి స్తుతించి దేవా ఘనపరుస్తూ నీ రాకడకు సిద్ధపడే ధన్యత ప్రతి ఒక్కరికి ఇచ్చి నడిపించమని యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ మటలాదివార ఆరాధన దీవెనలు, వాక్య దీవెనలు ప్రభు మీకు సమృద్ధిగా అందించును గాక, ఆమేన్. కూర్చుందాం. దేవుని సన్నిధికి వచ్చినటువంటి దేవుని మరి ప్రియులారా, సంఘ బిడ్డలారా, ఈ దినమందు క్లుప్తముగా ఒక 7 అంశాలు ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క మటలాదివారి దినమందు గనక మనము కూడా ఈ ఆదివారం ఆరాధన దినమున కొంతమంది పాటలు పాడేటప్పుడు, కొంతమంది ఆరాధన చేసేటప్పుడు, కొంతమంది మధ్యలో కళ్ళు మూసుకున్నప్పుడు ఇలా 2-3 రకాలు కాదు కానీ ఒక 5-6 రకాలు ఎక్కువగానే వచ్చే ఉంటారు. ఇప్పుడు ఈ 5-6 రకాలు ఎలాగా ఎన్ని అంచెలుగా మనము ఈ మందిరానికి సన్నిధికి ఏకీవించి ఉంటామో అలాగే ఈ యొక్క మట్లాదివార దినమందు ప్రభు యెరూషలేములోనికి వెళుతున్న మరి గుంపులు, సమూహములు 7. అందులో 1 శిష్యుల గుంపు, 2వది దానకర్తల గుంపు, 3వది గౌరవించిన వారి గుంపు, 4వది జయకీర్తనలు పాడిన గుంపు, 5వది పగవారి గుంపు, 6వది ఆక్షేపణ చేసిన వారి గుంపు, 7వది జయమని ప్రకటించిన వారి గుంపు. ఈ 7 గుంపుల్లో మరి క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి అనగా ఇక్కడ శిష్యుల యొక్క గుంపు. అంటే మనమందరం ఎవరము? శిష్యులు కాదు, సంఘము. కాబట్టి విశ్వాసులము. ఈ యొక్క కార్యక్రమంలో ఏకీభించిన వారు, అనుభవం కలిగిన వారు, అనుభవం లేని వారు, ఇలాగ కొన్ని రకములైనటువంటి తలంపులు కలిగిన వారిని మనం గుర్తు చేసుకోవాలి. గనుక ఈ యొక్క శిష్యుల గుంపు మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము
మొదటి నుండి 11 వచనముల వరకు చదివిన ఇక్కడ మనం ఏం చూస్తామంటే శిష్యులైనటువంటి వారు శిష్యులకు ప్రభు ఏమి చెప్పారో అది వారు చేసినట్లు, ఆ ప్రభు చెప్పినట్లు చేయటం వలన వారు కలిగి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, మనందరం చెప్పిన పని చేసేవారిని ఏమంటారు చెప్పండి? ఏమంటారు? చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తే ఏమంటారు చెప్పండి? నమ్మకమైన వారు, లేక మంచివారు, మంచి విశ్వాసులు. అలాగున మరి శిష్యులైన వారి గుంపు ఏంటంటే, ప్రభు ఏం చెప్తారో గాడిదని ఇప్పమన్నారు, ఇప్పి తోలుకుని రమ్మన్నారు, ఆ పని చేయాలి. గనక శిష్యుల్లో 2-3 ఈ పని చేశారు, గాడిద పిల్లని తీసుకొచ్చారు. ఇది ఒక పని. ఇంకా కొంతమంది ఏం చేశారు, ఆ గాడిద పిల్ల తల్లి 2 ఒక చోట కట్టబడి ఉంటాయి చూసారా, ఆ గాడిద కట్టేసుకున్నవాడు కూడా ప్రభు శిష్యుల్లో ఒకడు. గనక మరి గాడిదని తీసుకొచ్చిన తర్వాత ఈ బట్టలు గాడిద మీద వేసి ఆ చిగురుట ఆకుడు కొమ్మలు నరికి చేత పట్టుకొని యెరూషలేము వరకు కూడా జయము జయము అంటూ ఆ పాటలు పాడుకుంటూ యెరూషలేము వరకు కూడా సాగి వెళ్ళిరి. గనక యెరూషలేము వరకు కూడా సాగి వెళ్ళిరి. మరి పాటలు పాడాలి. విశ్వాసులైనటువంటి వారు మనము ఏం చెయ్యాలి? ఒక బాప్తీసం తీసుకుంటే సరిపోద్దా? లేక వారానికి ఒకసారి వస్తే సరిపోద్దా? అలా కాదు. మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, ఆ పనులు చేయాలి. ఆ పనులు మనం చెయ్యాలి అంటే చాలా మరి సంగతులు ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవటం లేదు. గనక ఇలా శిష్యుల యొక్క ప్రభువునకు పనిచేసినటువంటి గుంపు, శిష్యుల గుంపు. అలాగా మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుండి 11 వచనముల వరకు, లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుండి 44 వరకు ఈ యొక్క మరి కుమారుడైనటువంటి ప్రభువును స్తుతించడానికి గనక శిష్యులందరూ కూడా గుంపు కూడారు. ఒక ఆదివారం గుంపు కూడతాం సంఘమంతా. దేని గురించి? ఆరాధన చేయటానికి, ప్రార్థన చేయటానికి, దేవుని స్తుతించడానికి. గనక ఇలా గుంపు కూడతాం. మరి ఇలాగ శిష్యులైనటువంటి వారు, శిష్యుల గుంపు ఏంటంటే ప్రభు ఏం చెప్తారో చెయ్యాలి, ప్రభు ఏం చెప్తారో చెయ్యాలి. గనక శిష్యుల గుంపు అయితే ప్రభు ఏం చెబుతారో అది చేసేవారిలాగా ఉండాలి. అది చెబితే నా తర్వాత మరి నేను చేయకపోయినా ఎవరైనా చేస్తారు అంటే అది కరెక్ట్ కాదు. ఎవరికి ఏం చెబుతారో ప్రభు అది చెయ్యాలి. గనక ఈ యొక్క మట్లాదివారి దినమందు శిష్యులకి ప్రభు ఏం చెప్పారు అది వాళ్ళు చేశారు. గనక మనము కూడా శిష్యులకు చెప్పినట్లుగా ప్రభు మనకేం చెప్తాడు అది మనం చేయాలంటే మనం ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? ఆయన మీతో చెప్పింది చేయుడి. యోహాను సువార్త మరి 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఆయన మీతో చెప్పింది అంటే ఆయనకు దగ్గరగా, ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో ఉంటే ఆయన చెప్పింది ఆయన చెప్తాడు పని. ఆ పని చెప్పినప్పుడు చెప్పింది చెయ్యాలి. ఇప్పుడు చెప్పావు కదా ప్రభా రేపు చేస్తానంటే మట్లాదివారం రేపు జరగదు, ఇయ్యాలే జరుగుతుంది. గాడిద నిప్పు తోలుకుడు రండి అంటే ఇయ్యాలే, ఇప్పుడే తోలుకు రావాలి. గనక ఈ వేళ తోలుకురేది కానీ రేపు తోలుకు వస్తాను ప్రభా, రేపు గాడి మీద కూర్చుంది కానిలే అని అనలా. మనమైతే అలాగంటాం, మీరైతే ఇంకా అంతకంటే ఎక్కువగానే అంటారు. కాబట్టి ఎలాగ ఉండాలంటే ప్రభు ఏం చెప్తారంటే అది చేయటానికి దగ్గరలోనే ఉండాలి. ఇది కుమారుడైనటువంటి ప్రభువును మరి స్తుతించడానికి శిష్యులు గుంపు. మనం మీరు ఏ గుంపులో ఉన్నారో అది పరిష్కారం చేసుకోండి. ఈ ప్రకటన గ్రంథములో 7వ అధ్యాయం 14వ వచనం చదివాము. అక్కడ ఏముంటుందంటే ఖర్జూరపు మట్టలు. ఈ కుమారుడైన యేసు ప్రభును స్తుతించడానికి మరి చిగురుటాకు కొమ్మలు, ఈత మట్టలు చిగురుటాకు కొమ్మలు. కుమారుడైన ప్రభునికి ఇవి కావాలి. తండ్రి అయిన దేవుని స్తుతించాలంటే ఖర్జూరపు మట్టలు కావాలి. ఖర్జూరపు మట్టలతో వారు ఎవరంటే పాపము లేని వారు, పరిశుద్ధులు,
దేవుని ఏర్పాటు కొరకు ప్రాణాలు వదిలిపెట్టిన వారు 1,44,000 మంది వారు దేవుని స్తుతించడానికి మరి ఆ యొక్క పని మీదుగా సిద్ధపడిన వారు. కాబట్టి వారు ఎలా తండ్రి అయిన దేవుని ఖర్జూరపు మట్టలు చేత పుచ్చుకొని తండ్రి అయిన దేవుని స్తుతించాలి. ఇక్కడ కుమారుని స్తుతించిన సంఘము, అక్కడ మరి మనకంటే ముందర హతసాక్షులైపోయినటువంటి వారు వీరు కలిపి అందరూ కలిపి ఏం చేయాలి, అక్కడ అందరూ స్తుతించాలి. సరే, ఇది మొదటిది, ఇది విడిచిపెడదాం అమ్మా. గనక శిష్యుల గుంపు మరొకటి జ్ఞాపకం చేస్తాం. అపోస్తుల కార్యములు 17 అధ్యాయం 6వ వచనం, మార్కు సువార్త 14 అధ్యాయం 32వ వచనం. గనక శిష్యుల యొక్క గుంపు మనము, మరి శిష్యుల యొక్క గుంపు మనం ఎక్కడున్నామనే సంగతిని మనమే ప్రశ్న వేసుకోవాలి. గనక అపోస్తుల కార్యములు 17 అధ్యాయము 6వ వచనం, అయితే వారు కనబడనందున కొందరు సహోదరులను వీరు శిష్యులు ప్రభు తరువాత కూడా వారి శిష్యత్వాన్ని దేవునికి ఎంత ఘనంగా ఉన్నారంటే అంత గొప్ప కార్యం చేసిన వారు శిష్యులు. సరే, ఇప్పుడు రెండవది దానకర్తల గుంపు. మార్కు సువార్త 11 అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు చదివిన వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, మీ ఎదుటనున్న కట్టబడిన యొక్క గాడిద పిల్ల కనబడును, దాని మీద చాలండి. కాబట్టి ఇక్కడ గాడిద దేవునికి అవసరమైనటువంటి మరి వస్తువును మరి ఇచ్చినటువంటి వారు, అనగా దానం చేసిన వారు, దానం ఇచ్చిన వారు. భూదానం చేస్తారు, అలాగే కొన్ని వస్తువు దానం, బంగారం దానం చేస్తారు. గనక దేవుని పని నిమిత్తం ఈవేళ యెరూషలేములోనికి వెళ్ళటానికి గనక ఈ 12 మంది శిష్యులే కాదు కానీ ప్రభువునికి ఇంకా ఎంతమంది ఉన్నారు శిష్యులు? ఎంతమంది ఉన్నారు? 70 మంది. ఆ 70 మంది శిష్యుల్లో ఈ యొక్క మరి గాడిద ఇచ్చిన వ్యక్తి కూడా ఒక శిష్యుడు. కంటికి కనబడిన శిష్యులు 12 మంది అయితే, బహిరంగంగా కనబడేవారు 12 మంది అయితే, మరి అంతరంగముగా వెనుక ఉండి సాయం చేసిన వారు గనక ఎంతమంది? 70 మంది ఉన్నారు. ఈ 70 మందిలో ఈ యొక్క గాడిదను ప్రభువునికి ఇచ్చినటువంటి వాడు ఒకడు. కాబట్టి మరి దానం ఇచ్చాడు. మరి దానము ప్రభు అడిగింది గనక ఏది అడిగితే అది గబకన ఇచ్చివేయాలి. ఇవాళ కాదు, రేపేస్తాను, లేకపోతే ఎల్లుండి, ఇలాగా మరి మందిరము నిమిత్తము, మందిరం పనుల నిమిత్తము, ఆర్థిక సహాయము, లేకపోతే అనేక దానములు చేసిన వారు ఉంటారు. కానీ మరి అది ఎలాగంటే ఈవేళ అడిగితే 10 రోజులకో 20 రోజులకో నెల రోజులకో సంవత్సరానికో అలా దానం ఇచ్చేవారిని, మరి దానం ఇచ్చేవారు అన్నా కూడా అది కొంతవరకు లోపమే. గనక ఎప్పుడు అడిగితే అప్పుడే ఇచ్చే వారు గనక వారు దానం చేసినటువంటి వారు. మరి అలాగే దానం చేసేటువంటి, దానం ఇచ్చేటువంటి వారిలోనికి రావాలంటే మరి చాలా కష్టం అన్నమాట. గనక మీకు తెలియదు చాలా వరకు. వెనకాల పాత చర్చి ఎంతమంది చూశారు? జంబేసి గురించి, జంబేసిని చర్చి ఎంతమంది చూశారు? మరి స్వానమసూరి గడ్డి బాగా పొడుగ్గా ఉండేది. వర్షం వస్తే ఒకసారి, వర్షం రాకుండా ముందర నెయ్యాలి కాబట్టి అలా గడ్డి అడిగితే చాలా వరకు మరి పశువులు ఎక్కువగా ఉండేవేమో, అందునిమిత్తం గడ్డి ఇవ్వడానికి కూడా వెనక ముందు చూసేవారు. కనుక కొంతమంది గడ్డి అడిగితే ఖచ్చితంగా పట్టుకెళ్ళండి అని చెప్పి అనేవారు. అంటే ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేవారు. ఏ పని అయినా, మరి ఏ పనిముట్టైనా దేవుడు అడిగితే ఇచ్చేవారు. గనక యెషయా గ్రంథము 58 అధ్యాయము 7-8 వచనాల్లో చూస్తే మనం ఏం చేయాలంటే సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలంటండి? ఆకలి కొనిన వారికి ఆహారం పెడితే అది దేవునికి పెట్టినట్లే. గనుక ఆహారము ఎవరికి ఆకలి కొని ఉంటారో వారికి పెట్టడం వలన ఆహారం ఆ పూట వారికి పెడితే అది ఆహారము. మరి నీవు ఆకలిగా
ఉన్నా సరే నీవు ఉపవాసం ఉండి వారికి ఆహారం పెడితే గనక వారికి ఎంత ధన్యత వస్తుందంటే అంత ధన్యత. కాబట్టి మరి దానకర్తల గుంపు ఇలాగ ప్రభువునికి దానం చేసిన వారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. గనక దానం చేసేవారు లేకపోతే ఇలాంటి గుళ్ళు కట్టలేరు, ఇలాంటి స్థలాలు దేవుడికి ఇవ్వలేరు. కాబట్టి ఇచ్చేవారు ఉన్నారు, దానం ఇచ్చేవారు ఉన్నారు, అలాగే సహాయము మరి ఇచ్చేవారు ఉన్నారు. 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం. ఈ 17వ వచనములో చూస్తే పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరు. ఏం అడిగారు వాళ్ళు అంటే, ఈవేళ గెచ్చేమనే మరి తోటలోనికి ప్రార్థనకి వెళ్ళటానికి ముందుగా మీరు ఊళ్ళోకి వెళ్ళండి. ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఇది ఈవేళ ఆదివారం గాడిద సంగతి అయితే, రేపు గురువారము పొద్దున జరిగిన సంగతి ఏంటి అంటే, మీరు ఊళ్ళోకి వెళ్ళండి. వెళ్ళగానే ఒక నీళ్ళకొండ మోసుకుని వస్తాడు, వాని వెనకాలే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత గనక మరి మిమ్మల్ని అడుగుతారు, ఏంటి వెంబడిస్తారని అడిగితే మరి ప్రభువు చెప్పారు, ఒక విడిది గది ఎక్కడా అని అడిగినప్పుడు ఆ మేడగది పైకి వెళ్ళి ఆ సామగ్రితో ఉన్న దాన్ని శుభ్రం చేసి అది మరి పస్కా మరి పూజించడానికి వీరికి ఆ గదిని సిద్ధము చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క గృహము వ్యక్తి మరి వారికి ఆ మేడ గదిని ఇచ్చి వేస్తాడు. గనక ప్రభు అడగగానే మరి పని కట్టుకుని ఎన్నో పనులు ఉంటాయి, అన్ని పనులన్నీ మానివేసి గదిలో ఉన్న సామగ్రి అంతా తీసి దానిని శుభ్రం చేసి ప్రభు అడిగాడు. గనక ప్రభువునికి ఏం చేశాడు, ఒకవేళ ఇతని గనక ఆ మేడ గది ఇవ్వకపోతే ఇతను ఇచ్చిన మేడ గది కానీ ఇతను మోసుకొని వెళుతున్న ఈ కుండ కానీ గనక ఎప్పటికీ కూడా జ్ఞాపకంలోనికి రాదు. అలా వచ్చేలాగా మరి దేవుడు ఈ మనిషి అవసరం కాబట్టి ఎలాగున ఈ స్థలము ఈ గది మరి దానం ఇచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు. అతడు కూడా మరి ఒకడు గాడిద దానం చేశాడు, ఒకడేమో మేడగదిని దానం చేశాడు ప్రార్థన చేసుకోవడానికి. గనక మనం కూడా దానం చేసేవారై ఉండాలి ప్రభువు. సరే, మూడవదిగా చూస్తే గౌరవించినటువంటి గుంపు. వీళ్ళు ఏంటంటే ప్రార్థనకి రారు, వాక్యం వినరు, వాక్యం చదవరు. గనక ఏమన్నా కానీ వారికి నిలబడి ఉన్నా కూర్చుని అర్థం కాదు. గనక వారు దగ్గరికి రాకుండా దూరంగానే ఉండి ఏం చేస్తారంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి మనం వాళ్ళని అభ్యంతరపరచకూడదు, వారికి మనం మరి వ్యతిరేకంగా ఉండకూడదని కొందరు ఇలాగా గౌరవించినటువంటి గుంపు. వీరు ప్రార్థన చేయకపోయినా మరి గౌరవిస్తున్నారన్నమాట. అలాగే ఈ సంఘములో, సమాజములో, ఈ లోకములో మరి ప్రార్థన చేయకపోయినా కానీ ప్రభువును గౌరవించేవారు ఉన్నారు, ప్రభు వాక్యాన్ని గౌరవించేవారు ఉన్నారు, ప్రభు సంఘాన్ని గౌరవించేవారు ఉన్నారు, ప్రభువు మరి నామమున ప్రార్థన చేసుకునే వారిని కూడా ఏమై ఉన్నారు, గౌరవించేవారై ఉన్నారు. గనక గౌరవించే గుంపు అనగా ఇంకొకరికి హాని చేయరు, వారికి హాని తెచ్చుకోరు, ఇంకొకరిని మాట అనరు, వారు అనిపించుకోరు. గనక గౌరవించినటువంటి గుంపు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. చాలండి. ఈ వచనములో చూస్తే బహుజన సమూహములు ఎంతోమంది ఉన్నా కానీ ఆయనను వెంబడించెను. ఆ కొండ మీద మరి ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయనను వెంబడించారు. ఎందుకు వెంబడించారు?
ఈ వెంబడించినటువంటి వారిలో కొంతమంది ప్రార్థన చేసుకునే వారు ఉన్నారు, కొంతమంది దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో రోగం పోద్ది, ఏదో బలహీనత పోద్ది గనక ఏదో మరి మనకు ఫలితం కలుగుద్ది అని ఆ విధముగా గౌరవముతో ప్రభువును వెంబడించినటువంటి వారు అందరిలో గౌరవించేవారు కూడా ఉన్నారు. కాబట్టి మరి కొంతమంది గౌరవించేవారు ఉన్నారు. గౌరవించాలి. ఎవరిని గౌరవించినా గౌరవించకపోయినా దేవుని వాక్యాన్ని గనక ఖచ్చితంగా గౌరవించాలి. అలా గౌరవించినటువంటి వారికి దేవుడు ఏమిస్తాడంటే దీవెనలు ఇస్తాడు. అలా గౌరవించక అవకతవకలు మాట్లాడితే మరి అంత బాగుండదు. కాబట్టి గౌరవించాలి. ఈ దినము గనక ప్రభువుని గౌరవించినటువంటి వారు ఈ లోకములోనే మనతో పాటే మనలో ఉండే గనక కొంతమంది మారకపోయినా చదవకపోయినా కానీ నమ్మకపోయినా బాప్తీసం తీసుకొనకపోయినా ప్రభువును గౌరవించిన వారున్నారు, ప్రభు సంఘమును గౌరవించిన వారు ఉన్నారు. గనక ఇది మూడవది. నాలుగవదిగా చూస్తే మరి జయకీర్తనలు పాడినటువంటి గుంపు మరి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు చదివితే ఇక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి దేవుడు వారిని అనేక గండములను తప్పించి గనక కానాను దేశానికి ప్రభువు మరి చేరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన ప్రకారంగానే వారిని ఆ బానిస బ్రతుకు నుండి విడిపించి నడిపించుకుంటూ మరి ఈ యొక్క కానాను దేశానికి తోడుకొని వచ్చినప్పుడు గనక ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటగా నిర్గమకాండములో చదువుతాం. ఎర్ర సముద్రము దాటగా 15వ అధ్యాయములో గనక ఇశ్రాయేలీలందరూ కూడి ఏం పాడారు? పాటలు, జయకీర్తనలు పాడారు. కాబట్టి సంఘములో కొన్ని మరి ఏర్పాట్లు ఉన్నాయి. పాటలు పాడేవారున్నారు, వాక్యము చదివేవారున్నారు, ప్రార్థన చేసేవారున్నారు, క్రమాలు చదివేవారున్నారు, మెట్లు ప్రార్థన చేసుకునేవారు ఉన్నారు. కాబట్టి ఎవరికిచ్చిన ఆశీర్వాదం వారికి దేవుడు ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? పొడిగించుకోవాలి, భద్రపరుచుకోవాలి, ఇంకా మరి వృద్ధిలోనికి తెచ్చుకోవాలి. గనక మరి పాడేవారు పాడుతూనే ఉండాలి. పాడతాం మానివేస్తే నేను వెళ్ళకపోతే ఈవేళ చర్చిలో పాటలు ఎవరు పాడేవాళ్ళు లేరు. ఎలా పాడతారో చూస్తానంటే ఉన్న పాటలు కూడా పోతాయి. ఏమవుతాయి? ఉన్న పాటలు కూడా పాడడానికి రాదు. గనక గర్వం అన్నమాట. నేను పాడాలి, నేను తప్ప ఇది అసలే ఉండకూడదు. దీని ద్వారానే అన్ని ముప్పులు వచ్చేస్తాయి అమ్మా. జయకీర్తనలు గనక ఈవేళ మరి అందరు సమానంగా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చి ఉంటారు అనుకోండి. ఎన్ని కీర్తనలు పాడినప్పుడు వచ్చారు మీరు అమ్మా? ఆరాధన పాట పాడేటప్పుడా, లేకపోతే ఆ యెరూషలేములోనికి వెళ్ళేటప్పుడు జయము యేసు ప్రభు జయమని మట్టలు పట్టుకొని బట్టలు పరిచి పాటలు పాడతారు కదా, ఆ పాట పాడేటప్పుడు వచ్చారా? లేకపోతే ఆరంభ ప్రార్థనకు వచ్చారా? అమ్మా ఎప్పుడు వచ్చారు మీరు? మిమ్మల్ని ఏమనాలు కూడా తెలుతులేదు నాకు. గనక జయకీర్తనలు అంటే పాడాలి, పాట పాడడానికి రావాలి. పాటలు పాడేవారు పాడాలి. గనక దేవుడు ఒక్కొక్కరికి ఒక వరాన్ని ఇస్తారు. ఆ వరం ఏంటంటే పాడే వరం అయి ఉండొచ్చు, చదివే వరం అయి ఉండొచ్చు, లేక ప్రార్థన చేసే వరం అయి ఉండొచ్చు. గనక చాలా రకాలైనటువంటి వరములు ఉన్నాయి. అందులో జయకీర్తనలు పాడేటువంటి వారు గనక మట్టలు పట్టుకొని జయకీర్తనలు పాడుతున్నారు. ఎలా పాడుతున్నారు చూడండి, ఎలా పాడుతున్నారు? సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము, సర్వలోక సంపూర్ణ జయము, సర్వలోక ప్రభువు గనుక, సర్వలోక గనుక నిశ్చయమై
ఇంకో పాట ఉంది, ఏంటో చెప్పండి. జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి, జయము జయమాయను లెట్టి, జయమే క్రీస్తుని చరిత్ర తట, మరణమున కూడా జయమే సాత్విలా. గనక నాకు పాటలు పాడాలనుకుంటున్నాను, నేను పాటలు పాడాలనుకుంటున్నాను, సమయానికి అనుకుంటమే కానీ వచ్చిందేమి లేదు. అనుకున్నాం అనుకో నెరవేర్చాలి, అనుకోకుండా ఉండాలి. అనుకుంటే అడ్డులు ఎలాగుంటుందో తెలుసా, ఒకదానికోటి ములకంచిలాగా వచ్చి మీద పడతాయి. గనక నేను అన్ని పనులు ఇలాగే చేయాలనుకుంటున్నాను ప్రభువా, బాగానే ఉంది, మరి దగ్గరికి వచ్చేసరికి రాలేరు. గనక నేను ఇలాగే ఉండాలి, అలాగుండాలని ఏదో కంచి వేసుకున్నట్టుగా మాట్లాడుకుంటే అలా ఖచ్చితంగా చేయలేదు, కుదరదు. చాలా కష్టాలు, అడ్డులు వచ్చేస్తాయి. వాటిని ఒత్తిగించుకొని వెళ్ళటానికి దేవా నీ శక్తిని నాకు ఇయ్యి, నేను సమయానికి వెళ్ళేటట్టుగా నీ చిత్తమైతే నన్ను నడిపించు అని ఏం చేయాలా? సిద్ధపాటు మనం కలిగి నడిపించమని దేవునికి మనం అప్పగించుకుంటే ఎంత సమయానికి వెళ్తామో అంత సమయానికే వెళ్తాం. నేనే మీటింగులోకి వెళ్ళినా పాట పాడిన తర్వాత కానీ ఒక ప్రసంగం అయిన తర్వాత కానీ వెళ్ళటానికి ఇష్టపడను. నేను మానేస్తాను కానీ ఇష్టపడను. ఎందుకంటే ఆరంభానికే ఉండాలి. ఆరంభానికి ఉంటే ముగింపు వరకు ఏం జరిగిందో అర్థమవుతుంది. మీరైతే ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు చెప్పండి? అమ్మ వెనకాల ఉన్నవారు కొంచెం నోర్లు ఇప్పండి. మీ యొక్క జ్ఞానాన్ని కొంచెం ముందరకు వదిలేయండి. ఎంతసేపు అక్కడే అంతే, అటు నుంచి అక్కడే వెనక్కే, ముందరకు మాత్రం రారు. పాడే ఆశ ఉండాలి కానీ దేవుడు పాడడానికి ఏమిస్తాడు? చక్కని స్వరం ఇస్తాడు. అమ్మ గనక అందరూ పనిలో, దేవుని పనిలో అందరూ కూడా మరి పనిముట్లే. ఇక్కడ ఎవరు గొప్పవారు తక్కువ ఎక్కువ అంటానికి ఏమీ లేదు. కాబట్టి జయకీర్తనలు పాడినటువంటి గుంపు మీటింగ్లో కొంత కమిటీలు పెట్టుకొని క్వైర్ కమిటీ వాళ్ళు పాడతారు చూడండి. ఎందుకని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాడతారనే అలా కొంతమందిని ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చి మీరు పాడండి అని చెప్తారు. పాటలు పాడండి వేలు లెక్కన సామాగ్రి తెచ్చి పెడితే ఒక్క చిన్న బుడ్డోడు రాడు, పెద్దోడు రాడు. సరే ఇంకెందుకులేండి, ముందరికి వెళ్తే బాధపడిపోతారు. జయకీర్తనలు పాడాలనుకున్నప్పుడు దేవుడికి అప్పచెప్పండి, పాడతారు కూడా. కాబట్టి జయకీర్తనలు పాడిన గుంపు. 5వది పగవారి గుంపు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47, 56 వచనాల్లో పగవారి గుంపు. గనక పగవారు క్రైస్తవ సంఘములో ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడుగు యోదా వచ్చెను, వానితో కూడా బహుజన సమూహములు. ఎలాగొచ్చారంట పగవారు ఎలా వస్తారంట? పట్టుకోవడానికి సంకెళ్లతోనూ, బంధించడానికి రకరకాలైన సామగ్రితోనూ. గనక ఇలాగన పగవారు. గనక పగవారి గుంపు, ఈ పాటలు పాడేవారు గుంపులో, ఈ దానం చేసేవారు గుంపులో, గౌరవించిన వారి గుంపులో. గనక ఈ గుంపు పగవారి గుంపు కూడా ఇమిడి ఉన్నది. గనక చాలామంది సువార్తకి వెళ్తున్నారు. మా గ్రామానికి సువార్తకి రావద్దు, మా గ్రామంలో పత్రికలు పంచొద్దు. ఎవరి గుంపు ఇది? అలా మనం అనకూడదు. గనక సాతానుడు వారిని ఏం చేశాడు? సువార్త వినిపించుకోకుండా అలాంటి పరిస్థితికి వారిని మరి సిద్ధం చేశాడు. కాబట్టి ఇలాగ చూస్తే పగవారి గుంపు ఎప్పుడు కూడా ఆని చెయ్యాలా? వాడు ఎప్పుడు దొరుకుతాడా? వాడు ఎప్పుడు పేరు మాసిపోవునా? గనక వాడు ఎప్పుడు కనపడకుండా ఉంటాడా? ఇలాగన ఈ పగని పెంచుకోవటమే, ద్వేషము కలిగి ఉండటమే. గనక యేసు ప్రభు అంటే వారికి ఇష్టం ఉండదు. కాబట్టి జనాలందరూ మరి ఆయనకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి గనక మరి ఈ ధర్మశాస్త్రూప దేశకులకు వీరందరికీ కూడా
యేసు ప్రభు మీద ఏమొచ్చింది? అసూయ పెరిగింది. అసూయ పెరిగింది ఎప్పుడు పట్టుకుందామా అని. అలాగా గనుక ఇంత జనం ఉన్నారు, అప్పటికి కూడా పట్టుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ఇంత జనంలో పట్టుకుంటే ఇంతమందిలో ఊరికే ఉంటారా? గనుక ఊరికే ఉండరు. అలాగన ఈ పగవారు గుంపు కూడా ఉన్నారు. గనుక మన భక్తిని పాడు చేసేవారు, మన ప్రార్థనని పాడు చేసేవారు, మన విశ్వాసాన్ని పాడు చేసేవారు ఎక్కడ ఉంటారు చెప్పండి? ఎక్కడ ఉంటారు? పక్కనే ఉన్నాడు పగవాడుని చెక్కికి చేరేను చెనిగాడు. పక్కనే ఉన్నాడు పగవాడుని చెక్కికి చేరేను చెనిగాడు. ఏం చేస్తాడంటే, ఈ సైతాన్ గారికి 3 కొడుకులు ఉన్నాడంట. ఎప్పుడన్నా విన్నారా? సైతాన్ గారికి 3 కొడుకులు. ఒకడు రాను, ఒకడు ఉండడు, రెండో వాడు వినడు. ఈ 3 కొడుకులు కూడా ఎక్కడ ఉంటారంటే సంఘం దగ్గరే, మనుషుల దగ్గరే ఉంటారన్నమాట. ఒకడేం చేస్తాడంటే, ఎవరేయ్ నువ్వు ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గర కాపలకాయ, రెండో వాడు రాకుండా చేస్తాడు అక్కడ గేట్ దగ్గర. తీరా ఏదో రకంగా గేట్ దాటి లోపలికి వచ్చాడు అనుకో, ఈ రెండో వాడు ఏం చేస్తాడు, వరే అక్కడ తప్పించుకొచ్చారు వీళ్ళు చూడు లోపలికి వస్తున్నారు జాగ్రత్త. వస్తే వచ్చారు కానీ ఏం చేస్తా వాళ్ళని, ఏం చేస్తా వాళ్ళని కానీ జాగ్రత్తగా చూడు. ఆ రానన్నవాడేమో రాకుండా చేస్తాడు, గనక విను అన్నవాడేమో ఏం చేస్తాడు, వచ్చినా కానీ వినకుండా చేస్తాడు. వచ్చినా కానీ ఏం చెప్తున్నామో వినకుండా చేస్తాడు. సరే ఈ ఇద్దరి కథ అయింది. మూడో వాడు వచ్చి ఏం చేస్తాడు, మూడో వచ్చి ఇంటే విన్నాడు కానీ అది లోపల ఇమడకుండా చేస్తాడు, ఉండకుండా చేసేస్తాడు అనమాట. ఉండడు, వాడి పేరే ఉండడు. వాడు ఉండకుండా చేయాలి, వాక్యం ఉండకుండా చేయాలి, ప్రార్థనకు రాకుండా చేయాలి, అదే వాడి పని. మరి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇన్ని తప్పించుకొని ఇక్కడ దాకా వచ్చాక మరి ఇక్కడికి వచ్చిన తర్వాత గనక వాక్యము వినాలంటే చాలామంది చాలా రకరకాలుగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క సైతాను గాడికి ఎలాగ ఉండడు, వినడు, మరి రాడు, ఈ 3 అంశాలు ఎలాగైతే ఉంటాయో మన దగ్గర కూడా ఏముంటాయి అంటే, ఇలాగ పగవారు మరి దేవుని వాక్యాన్ని వినరు, దేవుని వాక్యాన్ని విన్నా కానీ గ్రహించరు, గ్రహించినా కానీ ఇంకొకరు ఆ భక్తిని ఇంకొకరు విశ్వాసాన్ని పాడు చేసేటువంటి గుంపు ఎక్కడ ఉంటారంటే మన పక్కనే ఉంటారు. అందుకే దేవదాసయ్య గారు ఆయనకు ఒక మంచము, ఆయనకు ఒక కుర్చీ, ఆయనకు ఒక బల్ల. ఈ సైతాన్ గాడికి కూడా ఒక మంచం, ఒక బల్ల, ఒక కుర్చీ వేశారంటే ఎవరు వేస్తారు చెప్పండి? నేను బాగా మిమ్మల్ని తిట్టాను అనుకోండి, ఇంటికి రమ్మంటారా? ఇంటికి రమ్మంటారు చెప్పండి? మీ పక్క వాళ్ళు ఎవరైనా బాగా తిట్టారనుకోండి, అలా దారంటే వస్తుంటే మగం చూస్తారా? చీపురెట్టి గుమ్మం పెట్టి తూర్తాను ఇంకా సౌండ్ ఎక్కువ అయిపోద్ది కానీ మగం మాత్రం చూడరు. ఇంకా చీపురు కూడా సౌండ్ ఎక్కువ అవుద్ది కానీ ఆ మనిషి ముఖం చూడరు. అంటే పగవారంటే అంత ఇది అనమాట. గనక ఆ పగవారు సంగతి ఎలాగున్నా పగవారిని ప్రభు ప్రేమించాడు కదా. పగవారిని ప్రభు ఏం చేశారు, ప్రేమించారు. గనక ఆ ప్రేమించడం వల్ల పగవారిలో ఉన్న పగపోయి ఏమొచ్చింది, ప్రేమ వచ్చింది. అలా ప్రేమ కలిగి ఉంటేనే గనక మరి పగవారిలో మన పక్కనే ఉంటారు ఎప్పుడు. పగవారు బీపీ ఉన్నవాడి దగ్గర బీపీ ఉన్నవాడు ఉంటే ఇంకా బీపీ పెరుగుతూనే ఉంటుంది. గనక మరి నాకు బీపీ చాలా ఎక్కువే, ఎందుకంటే మాకు ముందు ఉన్న వాళ్ళందరూ కూడా బీపీ మీద వేసే వాళ్ళే కానీ తగ్గించే వాళ్ళు ఎవరు. ఎంత కంట్రోల్ చేసిన రాత్రి నిద్ర రాదు, పగలు నిద్ర రాదు. కొంతవరకు ప్రయత్నం చేసినా కానీ ఈ బీపీ తగ్గించుకోవడానికి ఏదో ఒక ధరని కరెక్ట్గా ఆన్లో పెట్టుకుని కూర్చుంటారన్నమాట. అమ్మా, ఈ పగవారి గుంపు అనేది మిమ్మల్ని పాడు చేయటానికో లేకపోతే ఇంకొకరిని పాడు చేయటానికో మీ భక్తిని పాడు చేయటానికో నువ్వు ఎక్కడ దొరుకుతావో అక్కడ వరకు కూడా కాసుకుని కూర్చుంటావు. ఎక్కడ పట్టుకుంటే నీ పని తగ్గుద్దో నీ ప్రార్థన తగ్గుద్దో వాడికి తెలుసు. కాబట్టి పగవారు ఎవడంటే పక్కా సైతాన్ గాడే పెద్ద పగవాడు. గనక నన్ను సైతాన్ గాడు ఆటంకపరిచాడు, నన్ను సైతానికి బస్సు ఎక్కనివ్వలేదు, నన్ను సైతాన్ గాడు ఎప్పుడు సైతాన్ గాడు ఆడేందుకు ఆటంకపడతాడు? అసలు లోపల మన దగ్గర ఉండే మనకి వచ్చే పరిస్థితులను బట్టి ఆటంకాలు అవి శోధిస్తాడు ప్రభు. గనక ఈ ఆటంకులు జయిస్తారా జయించలేరా, గనక వీటిని ఒత్తిగించుకుని వెళ్తారా వెళ్ళలేదా అని కొన్ని పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలు ఏమవ్వాలా, పాస్ అవ్వాలి.
గనక నీ పక్కనే ఉంటాడు శనిగాడు, జాగ్రత్త, పగవాడు, జాగ్రత్తగా ఉండాలి. సరే, 6వది ఆక్షేపణ చేసే గుంపు. ఆక్షేపణ చేసే గుంపు అంటే ఎలా ఉంటుందో తెలుసండి. ఇన్ని ప్రార్థన చేసేవి కదా నీకేమొచ్చింది, ఇన్ని ప్రార్థన చేస్తున్నావు కదా నీకేం దొరికింది, మిమ్మల్ని ఎవరు అంటలేదా? ఆక్షేపించడం అంటే గనక మరి ఇన్ని ప్రార్థన చేసావు కదా, ఈ సమస్యకి పరిష్కారం రావాలి కదా, గుడికి వెళ్తున్నావు కదా, ఈ పరిష్కారం రావాలి కదా, ఇలాగా ఆక్షేపించేవారు, ఇలాగ ఆక్షేపణలు చేసేవారు. ఇలా ప్రభువును కూడా ఏమన్నారంటే, అలాగే శిలువ మీద నుండి నిన్ను నీవు దిగు, మమ్మల్ని కూడా దింపు, గనక మమ్మల్ని కూడా దింపు, ఇలాగ ఆక్షేపణ చేసేవారు. గనక మరి నమ్మరు, నమ్మేవారిని కూడా నమ్మకుండా చేయడానికి వారికి ఎంత అవిశ్వాసము, మరి ఎంత కూడగడతారంటే అంత కూడగడతారు. కాబట్టి ఆక్షేపణ చేసినటువంటి వారు, ఇలాంటి వారు 27 అధ్యాయం మత్తయి సువార్త 27 అధ్యాయము 38-42 వరకు ఉంటుంది. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిజం చెప్పండి, ఆయన ఆ దేవాలయాన్ని చూసి ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో లేపుతానన్నాడు. ఆ దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టారు? 2.5 సంవత్సరాలు కట్టారు. 2.5 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని ఇప్పుడే పడగొడితే 3 రోజుల్లో కడతాడంట. గనక ఆయన అన్న దేవాలయం ఏంటి? ఈ శరీరం అనే దేవాలయం. గనక ఈ శరీరాన్ని పడగొట్టండి, నేను మరలా దాన్ని 3 రోజుల్లో నిలబెడతానని ప్రభువు తెలియజేశారు. గనక మరి ఆక్షేపణ చేసేవారు, సంఘము పరిశుద్ధ ఆత్మతో నింపబడి ప్రార్థన చేసిన ఆక్షేపణ చేసేవారు. గనక కష్టం వచ్చినప్పుడు సంఘము మోకరించి ప్రార్థన చేసిన ఆక్షేపణ చేసేవారు. అలాగే ప్రభువుని ఎలాగున ఆక్షేపణ చేసిరో అలాగే నేటి కాలంలో కూడా అలాగే చిన్నచూపు చూసేవారు. గనక అలాగే చిన్నతనంగా మాట్లాడేవారు, గనక దూషించేవారు, ఇలాగ ఆక్షేపణలు చేసేవారు. ఇలాగ ఎప్పటికప్పుడే అప్పుడు ప్రభువుని ఆక్షేపించిన వారు ఉన్నారు శిలువ మీద. ఇప్పుడు సంఘమును, సంఘ బిడ్డలను గనక మరి ఆక్షేపణలు చేసేవారు ఉన్నారు. ఎందరు ఎన్ని అనుకున్నా ఏ మాట వినవద్దు, దేవవాక్యే నిజము, అలా దేవుని వైపు చూసి నడిచేవారే గనక వారు స్థిరమైనటువంటి స్థితి కలిగినటువంటి వారు. గనక మనం సామాన్యంగా ఒక్కొక్కసారి చెప్పుకుంటాం చూడండి. ఎలాగంటే ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు, వాళ్ళ ప్రార్థన వాళ్ళని పేరు ఎత్తకుంటలేండి. ఎలాగంటే 100కి నిందన్న వేసయ్య, 100కి నిందన్న వేసయ్య. నాకు నిజంగా మండు దొక్కు ధర నుంచి పాపం రాదు నాకు. ఒరే పనికిమాలోడా, నువ్వు వెళ్ళి ఎవరి దగ్గరైనా సువార్ చెబితే నిన్ను కొడితే, ఒకటి కొట్టారనుకో, 2 సార్లు కొట్టారనుకో, 3 సార్లు కొట్టారనుకో, నీకు ఆ పరిస్థితిలో నువ్వు లేచి వాళ్ళ కాలు పట్టుకొని ఇది దేవుని సువార్త అన్నలారా వినండి వినండి అని ప్రాధేయపడ్డావనుకో, అప్పుడు నీకు 100కి నింద వస్తుంది. ఏమొస్తుంది? ఒక్క నిందిస్తే 100కి 100 ఆశీర్వాదాలు వస్తాయి. అసలు ఏమీ లేకుండానే నిందకు 100 నిందకు 100 నిందకు 100 అని అంటే వస్తాయా? నిందించబడటానికి దేవుడి సంఘంలోనికి వచ్చారు, నిందలు మోయటానికి దేవుడి సంఘంలోనికి వచ్చారు. అనేకులు గనక ఎలా నిందిస్తారంటే ఆ నిందలు మీకు తెలియవు, కానీ నాకు బాగా తెలియదు. అవన్నీ చెప్పారనుకో, మీరు నేను వెనక్కి తిరిగి చూసేటప్పుడు అందరూ వెళ్ళిపోతారనమాట. అలాగుంటాయి అంత మంచి నిందలు. భోజనం పెట్టిన ఆకు తీసేసినప్పుడు గనక ఇక్కడ కాదు అక్కడికి చాలా నిందలు పడ్డారు. ఆయన నాకు ఒరిగింది ఏమీ లేదు, దేవుడు చూసుకుంటా. ఒకవేళ మందిరములోనికి వచ్చి ఏ ఒక్కరికి ఏదైనా కానీ ఒక లోపం మాట్లాడించలేదు, తగ్గింది అనుకోండి, పాద్రి గారు మమ్మల్ని మాట్లాడించలేదు, బాగా ఉన్నాను చెప్పి మేము బాగా ఉండదు. ఒక ఆమె వచ్చింది, బాగున్నారమ్మా అని అడిగాను. నీ కంటికి నేను ఎలా కనపడతానండి అయ్యగారు? గుండెలు జారిపోయినాయి. ఎంత చక్కని మాట ఉందో చూడండి, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాండి అయ్యగారు. మళ్ళీ మరి వీళ్ళని ఏమానాలు చెప్పండి.
అప్పుడు ప్రభునాక ఆక్షేపణ చేసేవారు నేటి కాలంలో కూడా ఇలాగ అవసరాలు తీరకపోతే కూడా ఇలాగ అనుకునేవారు ఉన్నారు. అది జీవితం మంచిది కాదు, వారితో సావాసం చేయకూడదు. సరే, 6వది. 7వది, జయించిన వారి గుంపు. జయించిన వారు గనక ఏదైనా శ్రమ వచ్చినా, ఏదైనా బలహీనత వచ్చినా అంతము వరకు సహించిన వాడే జయింపబడతాడు. గనక మధ్యలో నాకు శ్రమ వచ్చింది, మధ్యలో నాకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, నేను పక్క వెళ్ళిపోతానంటే దానికి జయం రాదు, జయం రాదు. కాబట్టి ప్రభు ఎన్ని మరి శ్రమలు పొందితే, ఎంత శ్రమ పొందితే ఆయన మరి మానవులకు సాదృశ్యముగా జయము గనక నేను జయించినాను మీరు కూడా జయిస్తారని తెలియజేశారు. మనం జయించలేము, మన వల్ల ఏమవుతుంది గనక జయించలేము. అలాగే మనకి జయమిచ్చేటువంటి వాడు దేవుడు. ఆయన ముందర కాపరిగా ఉండి జయించాడు. ఏం జయించాడు? పాపాన్ని జయించాడు, శత్రువుని జయించాడు, రోగాలను జయించాడు. గనక ఇంకా అనేకమైనటువంటి వాటిని జయించడానికి సాధనం చూపించాడు. మీరు నన్ను వెంబడించండి, నన్ను వెంబడిస్తే మీరు జయించడానికి ఎలాగా దారి దొరకాలి, అలా దొరుకుద్ది. గనక నేను మీకు నేర్పిస్తాను, ఎలా జయించాలో మీకు నేర్పిస్తాను. గనక యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది శిష్యులను మరి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, కొండెక్కితే వారు కూడా కొండెక్కాలి, వారు ఊళ్ళోనికి వెళ్తే వారు కూడా ఊళ్ళోకి వెళ్ళాలి, వారు అడవుల్లోనికి వెళ్తే గనక ప్రభువు కూడా అడవులతో వారితో పాటు ప్రభుతో పాటు శిష్యులు కూడా అడవుల్లోనికి వెళ్ళారు. ఇలాగ ప్రభువు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళటానికి గల కారణాలు ఏంటంటే వారు ప్రభువు నడిచినట్లుగా నడిచి ప్రభువు సువార్త నిమిత్తమై శ్రమలు పొంది గనక ఈ లోక అధికారాన్ని వారు మరి జయించకపోయినా కానీ వారు ఏం చేశారంటే దేవుని చిత్తానికి అప్పగించుకొని ప్రాణాలు అర్పించారు. గనక ప్రభు చేసింది అదే కదా. మరి ప్రభు చేసింది అదే అన్నప్పుడు ఏమొచ్చింది? ప్రభు జయించారు గనక ఇక్కడ వీరు కూడా మరి జయించినటువంటి వారి వరసలోనికి వచ్చిరి. గనక జయం కావాలంటే మరి ఎప్పుడు రావాలి? సమయానికి రావాలి. ఎప్పుడు ప్రార్థన ఉంటే అక్కడ ప్రార్థన చేయాలి, గనక ఏకీపించాలి. గనక ఏం చేస్తాడంటే నువ్వు జయించలేవు. నిన్ను జయించడానికి నీకు దేవుడు ఏం చేస్తాడు? శక్తినిస్తాడు. నిన్ను జయించడానికి దేవుడు ఏం చేస్తాడు? శక్తినిస్తాడు. ఆ శక్తిని బట్టి నువ్వు జయించగలవు. గనక ఆ యొక్క బలాన్ని బట్టి నీవు జయించగలవు. గనక అది కావాలి ప్రభువునకు. అలాగే మరి మత్తయి సువార్త 20:27 నుండి చదివిన మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో ఏమై ఉండాలా? ఇందులో ఎవడు పెద్దవాడో ఎవడు చిన్నవాడో గనక పెద్దవాడైతే ఏమై ఉండాలి? దాసుడై ఉండాలి, తగ్గించుకోవాలి. తగ్గించుకుంటేనే ఏం చేస్తావు? దేవుని ఎదుట హెచ్చింప చేస్తాడు. ఒకవేళ మనుషుల దగ్గర హెచ్చింపబడ్డారనుకోండి, దేవుడి దగ్గర ఏం చేస్తారు? తగ్గింపబడతారు. గనక దేవుడి దగ్గర తగ్గించుకుంటే గనక ఎక్కడ హెచ్చించాలో ఎక్కడ హెచ్చింప చేయాలో దేవుడు హెచ్చింప చేస్తాడు. గనక జయించడానికి దేవుడు శక్తినిస్తాడు, దేవుడు బలాన్ని ఇస్తాడు. గనక అది కావాలి మనకి జయించడానికి శక్తినిస్తాడు. గనక జయించినటువంటి గుంపు మరి వారి శరీరానికి కష్టాలు వచ్చిన యేసు ప్రభు దేవుడు కాదు అని వారు శ్రమ పెట్టినా కానీ యేసు ప్రభువే దేవుడని చెప్పుకున్నటువంటి వారు జయించిన వారు. గనక యేసు ప్రభువే రక్షకుడని చెప్పుకునేవారు జయించిన వారు. అలాగున ఈ లోకములో సంఘములో నుండి గనక జయించడానికి ప్రభు మార్గము వేశాడు. గనక ఆ మార్గములోనే సంఘము కూడా ఏం చేయాలా? జయించాలి. మరి అలా జయించినటువంటి వారు వరుసలో ఉన్నామా? జయించిన వారి గుంపు, పాపాన్ని జయించిన గుంపు, శత్రువుని జయించిన గుంపు, గనక మరి లోకాన్ని జయించిన గుంపు, శరీరాన్ని జయించిన వారు, మరి ఈ యొక్క దురాత్మల సమూహమును జయించినటువంటి వారు,
గనక ఏమి జయించాలి మనం? ఏమి జయించాలి? ఆయన జయించాడు గనక ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఎవరిని కూర్చోబెడతాడంట? జయించిన వారిని. గనక దేవుడు నాకు జయమిస్తాడని నమ్మితే జయమిస్తాడు. గనక అలా కాకుండా ఇష్టానుసారముగా ఉంటే గనక ఆయన కూడా నీవు దేవుని బిడ్డమని ఎంత బాప్తీసం తీసుకున్నా, ఎంత రక్షణ పొందినా, ఎంత మరి దేవుని ఏర్పాటులో ఉన్నా కానీ సమయం వచ్చినప్పుడు యేసు దేవుని కుమారుడని ఒప్పుకోకపోతే ఆయన కూడా ఏం చేస్తాడు? నిన్ను ఒప్పుకోడు. నువ్వు ఎన్ని జయించినా కానీ ఒప్పుకోడు. కాబట్టి నువ్వు అన్ని ప్రభు పక్షముగా ఉండి చివరి వరకు జయించినప్పుడు ఆయన పక్కనే ఉంటుంది, సింహాసనం ఉంటుంది. ఆయన పక్కన కూర్చోడానికి స్థలం ఉంటుంది. గనక ఆ స్థలములో మనం కూడా కూర్చోవచ్చు జయిస్తే. జయించలేకపోతే గనక ఎక్కడ కూర్చుంటామో మనకు తెలియదు, ఎక్కడ కూర్చోగలమో మనకు తెలియదు. అలాగా ఈ మట్లాది వారి దినమందు మరి 7 గుంపులు ఉన్నాయి. మొదటి గుంపు ఏంటి? శిష్యుల గుంపు. రెండవది దానకర్తల గుంపు. మూడవది గౌరవించిన గుంపు. నాలుగవది జయకీర్తనలు పాడిన గుంపు. ఐదవది పగవారి గుంపు. ఆరవది ఆక్షేపణ చేసిన వారి గుంపు. ఏడవది జయించిన వారి గుంపు. ఈ గుంపులో నీవు ఉన్నావో లేదో తెలుసుకో. దేవదాసయ్య గారు అన్నారు 7 తరగతులు ఉన్నవి, అందులో నీది ఏదో తెలుసుకో. కీడు మాని మంచి చేసిన ఎడల క్రింది తరగతి అయినా దొరుకునేమో. కీడు మాని మంచి చేసిన ఎడల క్రింది తరగతి అయినా దొరుకునేమో. గనక ఏ గుంపులో ఉన్నావు? నీవు ఏ గుంపులో పనిచేస్తున్నావు? గనక ఏ గుంపులో ఉంటున్నావు? ప్రశ్న వేసుకొని నువ్వెక్కడ ఉంటున్నావు నీకు నీవుగా పరిశీలన చేసుకో. పరిశీలన చేసుకునే ధన్యత ప్రభు మీకు దయచేయనుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు. ప్రభువా నాయనా, నీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాం. దేవా, మేము ఏ గుంపులో ఉన్నాం గనక మా స్థానం ఏది? మేమున్నటువంటి స్థానం ఎక్కడుందో దేవా, గనక ఎవరికి వారే పరిశీలన చేసుకొని నా స్థానం ఏమైంది, నా స్థానం ఎక్కడుందని గుర్తు చేసుకొని దేవా సరి చేసుకొని నైనా పాపము జయించి, నైనా మరి రోగాలు జయించి, శత్రువుని జయించి ప్రభా జయించే గుంపులో ఉండటానికి నీ ఆత్మ సహాయము వాక్యం విను వారెల్లరికి అనుగ్రహించి దీవించి వర్ధల చేసి మహిమకు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తుతియో మహిమయో వితాతే కింకాతావై వేలాయో మా దేవా, ప్రతి వస్తువును మాకు బహుమతిగా ఇతోడా మా ప్రేమని కీర్తించుము.